పేదవాడి సంక్షేమం కోసం వందల సార్లు బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం రేపటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు నొక్కి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముసునూరువారిపాలెం పంచాయతీలో కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మునుకూరు జనార్దన్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వందల హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు అయితే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీస్సులు అందించి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి మరొకసారి సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించండి కోరడానికి ముసునూరువారిపాలెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవమని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని వచ్చిన సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది, గతంలో అనేక ప్రభుత్వాలను చూశాం. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటకి విలువ, విశ్వసనీయత ఉందనేటువంటిది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. 2014లో మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. 607 హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాడు. 6 హామీలు కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణమాఫీ అని ఏమి చెప్పాడో, రైతులు ఓట్లు వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ విషయంలో ఏ విధంగా పిల్లి మొగ్గలు వేశాడో ఒక్కసారి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీకు ఒకసారి వినిపిస్తే మరలా ఒకసారి గుర్తుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పింది, చేసింది రెండు కూడా మనం ఈరోజు ఆలోచన చేయాలి. బాబు ఒకసారి నాయన, రాష్ట్రంలో ఆ రోజుకి ఎంతమంది అయితే బకాయిలు ఉంటారో దాన్ని 4 విడతల్లో చెల్లించేస్తానన్నాడు. 4 విడతలు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను అమలు చేసిందో, అమ్మఒడి అంటే 15,000 రూపాయలు ఇచ్చింది, విద్యా దీవెని ఇచ్చింది, వసతి దీవెని ఇచ్చింది, మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద 4 విడతలుగా వాళ్ళ డబ్బులు ఖాతాలో జమ చేశాడు, రైతు భరోసా ఇచ్చాడు, వైఎస్ఆర్ చేయూత కింద 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 18,750 రూపాయల కన్నా 4 విడతల్లో 75,000 ఇచ్చారు. ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాల వారు, అయ్యా మేము కూడా ఇబ్బందులు ఉన్నాం, మా పట్ల కూడా మీరు దయ చూపండి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా సరే వాళ్ళకి కూడా 3 విడతల్లో 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు అందించాడు. రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం అందించాడు. ఆటో వాహన మిత్ర కింద ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయలు అందించాడు. కాపు నేస్తం అంటే 15,000 ఇచ్చాడు. నేతన్న నేస్తం అంటే 24,000 ఇచ్చాడు. మత్స్యకార భరోసా అంటే 10,000 ఇచ్చాడు. అన్ని వర్గాలకు సంబంధించి ఆదుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోయాడు. ఈరోజు పెన్షన్ చూస్తే చంద్రబాబు నాయుడు 2,000 రూపాయల పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు 2 నెలల ఎన్నికలకు ముందు వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమరీలో 2,000 చేస్తానన్నాడు కాబట్టి ఆయన కూడా 2,000 చేయడానికి ఆ రోజు ఓట్ల కోసం ఇష్టపడ్డాడు. 2,000 రూపాయలు ఎన్నికలకు 2 నెలల ముందు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, సరే నేను 2,000 ఇస్తానన్నా, చంద్రబాబు 2,000 ఇచ్చాడు. 2,000ను 3,000 వరకు పొడిగించుకుంటూ పోతానని చెప్పి, పెంచుకుంటూ పోతానని చెప్పి మొట్టమొదటి సంతకం 2,250 రూపాయల మీద పెట్టాడు. తర్వాత 2,500 ఇచ్చాడు. మొన్నటిదాకా 2,750 రూపాయలు ఇచ్చాడు. జనవరి నెల నుంచి 3,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్ గా వాలంటీర్ని నిలబెట్టి, ఇంటి తలుపు తట్టి, గుమ్మం ముందు నిలబెట్టి, మీరు ఎప్పుడు నిద్రలేస్తారా, మీ చేతిలో పెన్షన్ పెడదామా అని చెప్పి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తే వాలంటీర్ల ముఖంలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడతాడు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి మీరు ఖచ్చితంగా దాన్ని నిలుపుదల చేయండి అని చెప్తే ఈరోజు పాపం వృద్ధులు, దివ్యాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లి పెన్షన్ తెచ్చుకోలేక నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఒక్కసారి అనేక రకాలైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేసాం, గ్రావెల్ రోడ్లు వేసాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించాం, వాటర్ పైప్ లైన్ పూర్తి చేశాం, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాం, గోడౌన్ కట్టించాం, అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పించాం.
సోమశిల రిజర్వాయర్ లో నీరు తక్కువ ఉన్నా సరే ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా 1 సెంటు పొలం ఎండిపోకుండా సమగ్రంగా సాగునీరు అందించాం. గతంలో మీరు చూస్తే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం ధరలు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.